ప్రేమ్ గారు మన వ్యూవర్స్ కి నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తారా? తప్పనిసరిగానండి. ఓకే, వీఆర్ డూయింగ్ విత్ స్ట్రాబెరీ అండి. స్ట్రాబెరీస్ మీకు సీజన్లో దొరుకుతాయి, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయండి సీజన్లో. స్ట్రాబెరీస్ తీసుకోండి. దాని తర్వాత వీ నీడ్ రోజ్ వాటర్ అండి. మనకి రెండు అవసరం. ఓకే, 2 ఐటమ్స్ అనమాట. ఓకే, స్ట్రాబెరీస్ చాలా సింపుల్ అండి. స్ట్రాబెరీస్ మీకు చూపెట్టినాను కదా, ఇది మ్యాష్ చేసిన స్ట్రాబెరీస్ అండి. పేస్ట్ కొంచెం స్మాష్ చేసాము, దీన్ని పేస్ట్ చేసాము. దీన్ని 1 స్పూన్ తీసుకుంటున్నామండి. ఓకే, ఇట్స్ వెరీ డెలిషియస్ అనమాట అండి. 1 స్పూన్. నాకు స్ట్రాబెరీస్ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది, దాన్ని పేస్ట్ చేసి ఫేస్ కి పెట్టుకోవాలంటే వెరీ వెరీ టెంప్టింగ్ అనమాట. ఈ స్మెల్ కూడా ఎంతో అరోమేటిక్గా ఉంటుంది అనమాట అండి. మీకు ఇది చూడండి ఒకసారి. ఇందులో స్ట్రాబెరీస్ ఉన్నాయండి. రోజ్ వాటర్ 1 స్పూన్ వేసాను అనమాట. ఒక చక్కని ప్యాక్ లాగా అయిందండి. దీన్ని ఫేస్ అంతా పెట్టుకోండి. ఈవెన్ మీరు కొంచెం కంటి మీద పెట్టుకున్నా ఏం కాదనమాట, కంటి చుట్టూరు పెట్టుకున్నా ఏం కాదు. మొత్తం ఫేస్ అంతా కూడా యూ కెన్ జస్ట్ పుట్ ఇట్ అండి. ఆఫ్టర్ 20 minutes అండి, ఒక 20 నిమిషాల దాకా ఉంచేసి తర్వాత మీరు లూకోమ్ వాటర్తో కడిగేసారు. తర్వాత కొంచెం మళ్ళీ కోల్డ్ వాటర్తో కూడా కడగొచ్చు అనమాట. అలాగే ఈ ప్యాక్ పెట్టుకుంటే మనకి ఎలా వస్తుంది, ఐ మీన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? స్కిన్ బాగా లైవ్లీగా అవుతుందండి. అంటే కొంచెం మంచి ఫ్రెష్ లుక్, మళ్ళీ అగైన్ ఒక గ్లోయింగ్ లుక్ వస్తుంది అనమాట. అంటే ఇట్స్ నాట్ ఫర్ ట్రీటింగ్ ఎనీథింగ్, బట్ స్ట్రాబెరీస్ ఆర్ వెరీ గుడ్. ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఫ్రెష్ లుక్ అండ్ వెరీ లూబ్రికెంట్ లుక్. ఓకే ఫైన్. అంటే ట్యాన్ అంతా క్లీన్ చేస్తుంది అదంతా? అలా జస్ట్ జనరల్ ప్యాక్, న్యాచురల్గా స్కిన్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, మంచి టిప్ చెప్పారు, చాలా సింపుల్ టిప్. వ్యూవర్స్ చూస్తున్నారు కదా, చాలా సింపుల్ టిప్ అండి ఇది. ఫ్రెష్గా మనకు స్ట్రాబెరీస్ బయట దొరికేవే, అలాగే రోజ్ వాటర్ కూడా. మనకి రోజ్ వాటర్ మనం జనరల్గా యూస్ చేస్తూనే ఉంటాం. మరి ఈ ప్యాక్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంకొక వండర్ఫుల్ టిప్ అండి ఇదేంటంటే చిన్నపిల్లలకి, టీనేజ్ పిల్లలకండి దాదాపుగా స్కిన్ అంతా కొంచెం బాగా డల్ అయిపోయి ఒక్కొక్కసారి కొంచెం పింపుల్స్ వచ్చిన తర్వాత కొంచెం ఒక స్కార్ లాగా మిగులుతుందండి. వాళ్ళకి కొంచెం డల్గా ఉన్న స్కిన్స్ కండి వీఆర్ టేకింగ్ కార్న్ఫ్లేక్ పౌడర్ అండి. కార్న్ఫ్లేక్ పౌడర్ మీకు బయట చేసుకోవచ్చు, దొరుకుతుంది కూడా. 1 స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లేక్ పౌడర్ అండి. దాని తర్వాత ఐఎమ్ టేకింగ్ దిస్ రోజ్ వాటర్ అండి. ఓకే, రోజ్ వాటర్ కానీ వాటర్ కానీ 1 స్పూన్ అండి. దాని తర్వాత 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ఏంటంటే నరిష్ చేస్తుందండి ప్రాపర్టీస్ని. ఐఎమ్ టేకింగ్ 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండి. దాని తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ అండి. ఇవి ప్రాపర్గా మనం మిక్స్ చేయాలండి. అంటే ఏమీ ఇక్కడ గ్రాన్యూల్స్ లాగా రాకూడదు అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇది మిక్స్ చేస్తున్నప్పుడు కొంచెం క్లంపింగ్ ఫామ్ అవుతుంది, కొంచెం గ్రాన్యూల్స్ లాగా, బబుల్స్ లాగా అలా కాకుండా మనం పేస్ట్ లాగా ఎంత బాగా మనం మిక్స్ చేస్తే అంత బాగుంటుంది అనమాట. ఇలా చక్కని మిక్చర్ లాగా చేసి దీన్ని స్కిన్ మీద మనం మొత్తం పట్టించుకోవాలన్నమాట. ఒక 20 minutes మనం స్కిన్ మీద పెట్టుకోవాలండి. యూ కెన్ ఆల్సో జస్ట్ మిక్స్ మోర్ కాంబినేషన్ అండి. ఎక్కువ కాంబినేషన్ చేసుకుంటే హ్యాండ్స్ కూడా పట్టించవచ్చు, నెక్ పట్టించవచ్చు, లేకపోతే వెనకాల భాగం కానీ. అంటే మొత్తం స్కిన్ అంతా ఎక్కడైతే ఎక్స్పోజ్ అయిందో అక్కడంతా మీరు రాసుకోవచ్చు అండి. స్కిన్ చాలా నరిష్ అవుతుంది, ఎంతో లైవ్లీగా, ఎంతో చక్కని హెల్దీ స్కిన్ లాగా అవుతుంది అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలు అయినప్పటికీ వాళ్ళకి ఎక్కువ కేర్ తీసుకోం మనం, వాళ్ళకి ఎక్కువ ఏమి రాయమండి. స్కూల్కి వెళ్ళిపోయి ఎన్నెన్నో తగిలించుకుని ఎన్నెన్నో గీసుకుని వస్తారు. అలాంటప్పుడు మీరు ఇది హ్యాండ్స్కి, దాని తర్వాత నెక్కి, ఫేస్కి మొత్తం అంతా కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగా నరిషింగ్గా ఉంటుంది, లూబ్రికెంట్గా ఉంటుంది అనమాట. సో చూసారు కదా ప్రేమ్ గారు చెప్పిన టిప్. మరి ఈ టిప్తో మీరందరూ కూడా మీ స్కిన్ని ఫ్రెష్గా చేసుకోవచ్చు అండి. మరి ఈ టిప్ని మీరందరూ ట్రై చేస్తారు కదా. సో ప్రేమ్ గారు మన వ్యూవర్స్ కోసం నెక్స్ట్ టిప్ ఏం చెప్తారో చూద్దాం. తప్పనిసరిగానండి. ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి చాలా చాలా బేసిక్ ప్రాబ్లం అండి. యాస్ట్రింజెంట్స్ వాడతారండి చాలామంది. యాస్ట్రింజెంట్స్ ఎక్కువ వాడినందుకు ఏంటంటే స్కిన్ పాడైపోతుంది. మార్కెట్లో దొరికే యాస్ట్రింజెంట్స్ అసలు మంచి కాదండి. అంటే మీకు అంటిల్ అండ్ అన్లెస్ యూ బై ఏ గుడ్ బ్రాండ్, మీకు ఏదైనా చీప్ యాస్ట్రింజెంట్స్ వాడితే స్కిన్ మొత్తం పాడైపోతుందండి. దానికి వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ యాస్ట్రింజెంట్ ఎట్ హోమ్. ఇది ఏం చేస్తుందంటేనండి బ్లాక్ హెడ్ ఫార్మేషన్ కాకుండా కాపాడుతుంది. అంటే కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ చిన్నపిల్లలకి ఈజీగా వస్తాయి, అవి రాకుండా కాపాడుతుంది. స్కిన్ పోర్స్ని కూడా ఈ చిన్నగా చేస్తుంది అనమాట. అంటే పోర్స్ ఎక్కువ ఓపెన్ కాకుండా పోర్స్ని కూడా చిన్నగా చేస్తుంది. దానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వోడ్కా అండి. ఇట్స్ ఆల్కహాల్, వోడ్కా అనమాట. ప్రతి యాస్ట్రింజెంట్లో వోడ్కా మీకు మంచి ఇంగ్రీడియంట్స్ అయితే వోడ్కా కలుపుతారనమాట అండి. దాని తర్వాత వీ ఆల్సో నీడ్ రోజ్ వాటర్ అండి. అండ్ వీ నీడ్ గ్లిజరిన్ అండి. గ్లిజరిన్ మీకు మామూలుగా ఏ మెడికల్ షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి. ఆలివ్ ఆయిల్ కావాలి మనకి. సో ఈ ఇంగ్రీడియంట్స్ మనకు కావాలండి. ఐఎమ్ టేకింగ్ 1 స్పూన్ ఆఫ్ వోడ్కా అండి. ఇదేంటంటే యాస్ట్రింజెంట్ లాగా పనిచేస్తుందండి. ఇది ఎక్కువ హార్ష్ అవ్వకూడదు స్కిన్ మీద అని చెప్పి దీంట్లో 1 స్పూన్ గ్లిజరిన్ కలుపుతున్నామండి. ఓకే, ఇది న్యాచురల్గా పెట్టుకుంటే హార్ష్ అనమాట. అవునండి, అంటే డైరెక్ట్గా పెట్టే కన్నా ఒక యాస్ట్రింజెంట్ లాగా తయారు చేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ ఆఫ్ గ్లిజరిన్ వేసానండి. దాని తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ రోజ్ వాటర్ వేసాం, ప్లస్ 1 స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ అన్నిటికన్నా నరిష్ చేస్తుంది స్కిన్. అంటే దీని హార్ష్నెస్ లేకుండా
ఇదేం చేస్తుందంటేనండి కంప్లీట్గా నరిష్ చేస్తుంది ప్రాపర్టీస్ని. ఇప్పుడు గ్లిజరిన్ ఈజ్ అగైన్ స్కిన్ మాయిశ్చరైజర్ అండి. గ్లిజరిన్ ఏమో, రోజ్ వాటర్ ఏమో స్కిన్ని నరిష్ చేస్తుందండి. దాని తర్వాత యూర్ టాకింగ్ అబౌట్ ఓడ్కా, ఇట్ ఈస్ అన్ ఆస్ట్రింజెంట్ అండి. అండ్ మన ఎస్పెషలీ దిస్ ఆలివ్ ఆయిల్ ఈజ్ గోయింగ్ టు నరిష్ యువర్ స్కిన్. సో ఈ అన్ని ప్రాపర్టీస్ మనం కలిపి ఇలా మనం ఒక సీసాలో తయారు చేసుకుని పెట్టుకోవచ్చు అండి, చిన్న సీసాలో. కానీ దీన్ని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, బయట పెట్టొద్దండి దీన్ని. ఫ్రిడ్జ్లో పెడితే దాని ప్రాపర్టీస్ ఇంకా ఎక్కువ కాలం ఉంటాయి. చక్కగా ఎయిర్ టైట్ క్యాప్ పెట్టండి దానికి. దీన్ని మనం కాటన్తో కొంచెం ముంచుకుంటూ దాన్ని కంప్లీట్గా క్లీన్ చేసుకోండి. ఇలా అంటే పోర్స్ అవి క్లీన్ చేసుకోవడానికి, దాని తర్వాత వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఫార్మేషన్ కాకుండా కాపాడడానికి, స్కిన్ కొంచెం బాగా ఉంచడానికి. అంటే ఇక ముందు స్కిన్ ఆయిల్ అంతా బ్లాక్ అయిపోయి స్కిన్ అంతా పాడైపోకుండా స్కిన్ బాగా క్లీన్ చేస్తుంది, నరిష్ చేస్తుంది స్కిన్. దట్స్ అ రియల్ ప్రాపర్టీ అండ్ దిస్ ఇస్ ద థింగ్. ఓకే, మరి దీన్ని కొంచెం క్లీన్ చేయమన్నారు కదా. అవునండి. ఏ టైంలో? ఐ మీన్ నైట్ టైం అండి. వాళ్ళు ఇంటికి వచ్చేసిన తర్వాత స్కూల్ నైట్ పడుకున్నప్పుడు వాళ్ళు చేసుకోవచ్చు. జస్ట్ క్లీన్ చేసుకొని పడుకోవడం. అవునండి. అలా వీక్లీ ఒక 2-3 టైమ్స్ చేస్తే వాళ్ళు ఎంతో చాలా బాగా కాపాడినట్టు ఉంటుంది అనమాట అండి. ప్రాబ్లం ఎక్కువ ఉంటే యూ కెన్ డూ ఇట్ ఎవ్రీ డే అండి, అట్లీస్ట్ ఫర్ 1 వీక్. దాని తర్వాత దే కెన్ యూస్ ఫర్ వీక్లీ వన్స్ అనమాట. అలా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఎంత సింపుల్గా ప్రేమ్ గారు మనకి ఆస్ట్రింజెంట్ని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి చూపించారు. మరి మీరందరూ కూడా దీన్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని యూజ్ చేయొచ్చు. వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ రాకుండా చూడడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకుముందు మనం డిస్కస్ చేసామండి వోడ్కా అది అని చెప్పి. అంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు వోడ్కా అని. నేను అంటే అది దట్ ఈస్ ద బెస్ట్ ఆస్ట్రింజెంట్ అండి. లేదు నేను అది లేకుండా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నేను ఇది చెప్తున్నానండి.